సూర్యుని కిరణాలు పడాలని బయటికి తీసుకొచ్చినాం. ఇట్లా తీసుకొస్తే మంచిదని తీసుకొచ్చినాం. ఈ విటమిన్ లోపం ఇవాళ రేపు అందరికీ ఉంటుంది కాబట్టి ఇలా పొద్దున మార్నింగ్ ఎండ పిల్లలకి మంచిది కాబట్టి పొద్దున 6 to 8 లోపు కూర్చోబెడితే మంచిదని అట్లా కూర్చోబెట్టడం డాక్టర్స్ మంచిది అంటున్నారని కూర్చోబెడుతున్నాం. సో ప్రతి న్యూబోర్న్ కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటారు. ఇండియాలో కూడా చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. లెస్ దెన్ 20 నానోగ్రామ్స్ విటమిన్ డి డెఫిషియన్సీ అంటాం, విటమిన్ డి లెవెల్స్. సో విటమిన్ డి అనేది ఒక విటమిన్ కాకుండా ఒక హార్మోన్ లాగా చూస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. 40 రోజుల దాకా ఎండే చూపించుండ్రి, హాస్పిటల్కి వద్దు, సుక్కల మధ్యలో వద్దు ఏదద్దు అని చెప్పిండు. మొదటి సంవత్సరం పాటు తల్లిపాలలో విటమిన్ డి లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఉండడం వల్ల మనం విటమిన్ డి అనేది సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇయర్ గైడ్లైన్స్ అయితే 1 year దాకా సప్లిమెంట్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు 6 to 8 months వరకు సప్లిమెంట్ చేయమంటున్నారు అన్నమాట. పొద్దున సూర్యకిరణాలు పడితే చాలా బాగుంటుందని అందుకే పొద్దున 1 గంట సేపు పొద్దున్న కూర్చుండబెడతారు. ఇట్లా ప్రతి బేబీకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెయిట్ 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది విటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. అండ్ సన్ ఎక్స్పోజర్ గురించి వచ్చేసి ఈ సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా విటమిన్ డి అనేది తయారవుతుంది. జనరల్గా ఫస్ట్ 10 minutes బిఫోర్ 10 AM ఇన్ ద మార్నింగ్ అండ్ 10 to 3 మధ్యాహ్నం పూట 10 minutes ఎక్స్పోజ్ చేయడం వల్ల బేబీకి విటమిన్ డి అనేది సన్లైట్ నుంచి స్కిన్ నుంచి తయారవుతుంది అన్నమాట. ఈ విటమిన్ డి అనేది సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల బేబీ యొక్క హార్మోన్స్ లెవెల్స్ కూడా నార్మల్గా అవుతాయి. ఓవరాల్ హెల్త్ పరంగా కూడా విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా ఖచ్చితంగా విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడంతో పాటు బేబీస్కి మాత్రం ఖచ్చితంగా 10 minutes సన్ ఎక్స్పోజర్ చూసుకోండి.